దస్తగిరి గారికి జగన్ 5 కోట్లు ఆఫర్ చేశారని విన్నాం. అసలు ఎందుకు ఆఫర్ చేసి ఉంటారు? దస్తగిరిది మన దేశంలో ఉండే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి, రాజకీయ వ్యవస్థకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్గా దస్తగిరిని చెప్పుకోవచ్చు. అతను క్లియర్గా ఒక కిరాయి హంతకుడని అతనే చెప్పుకున్నాడు. నేను డబ్బులు తీసుకొని వివేకానంద రెడ్డిని చంపాను అని చెప్పాడు ఓపెన్గా. అట్లాంటి అతను ఇప్పుడు ఎలక్షన్లో నిలబడుతున్నాడు. ఎలక్షన్లో అతను ఏం మెసేజ్ ఇస్తాడు అంటే, హంతకులైనా కూడా ఎలక్షన్లో నిలబడచ్చు, ఎవరి మీదో అంటే ఎవరో చంపించారు కాబట్టి నేను చంపాను అనే వైపుగా అతను మాట్లాడుతున్నాడు. సో మామూలుగా జైళ్ళల్లో ఎలా ఉంటుందంటే, నేర స్థాయిని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది జైల్లో. కింది మామూలుగా దొంగతనం చేసి వస్తే ఒక రెస్పెక్టు, భార్యను వేధించేవాడికి ఒక రెస్పెక్టు, సో హత్య చేస్తే ఫుల్ రెస్పెక్ట్ అనమాట. హత్య చేసిన వాడికి అందరూ హై, ఇంకా ఎక్కువ హత్యలు చేస్తే వాడికి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్. సో ఎవరైనా హత్య చేసి అడుగుతారు ఏం కేసు అంటే, వాళ్ళకి ఇంకా గిక్షన్లు అన్నీ కూడా బాగా కంఠస్థం అనమాట. ఆడ 302 అనగానే వాడికి అందరూ నమస్తే సార్ అన్నట్టుగా ఉంటారు, భయం ఉంటాయి. అలాగా దస్తగిరి పని అట్లా ఉంది, హాయిగా ఉంది. నేను ఒక హత్య చేశాను, రాజకీయాల్లో చేరాను, లైఫ్ సెటిల్ అయింది అన్నట్టుగా ఉన్నాడు. సో ఈ విచిత్రం ఏంటంటే, అతనికి సీట్ ఇచ్చిన పార్టీ ఎవరిదంటే జేబీఎం రావు పార్టీ. దాని బాస్ ఎవరంటే జడ శ్రవణ్ కుమార్, ఆయన జడ్జి ఒకప్పుడు. సో ఒక న్యాయ వ్యవస్థలో జడ్జిగా ఉన్న వ్యక్తి ఒక హంతకుడని తనే చెప్పుకున్న వ్యక్తికి సీట్ ఇచ్చి ఆయన మహోపకారం చేశాడు మన రాజ్యాంగ వ్యవస్థకి. సో ఇటువంటి దస్తగిరి ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. తెలుగుదేశంకి ఏంటంటే, జగన్ మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఎవరైనా కావచ్చు, హంతకులైనా ఇంకొకరైనా, వాళ్ళకి ప్రామినెన్స్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు దస్తగిరికి వాళ్ళ మీడియా విపరీతంగా ప్రామినెన్స్ ఇచ్చి, అతను ఏం మాట్లాడినా ఏం చేసినా అతను ఏదో ఒక జాతీయ నాయకుడిలాగా, ఒక ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీలో నుంచి వచ్చినట్టు అతన్ని గౌరవంగా మాట్లాడడం, సార్ సార్ అనడం దస్తగిరిని, ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు అతనికి ఆల్రెడీ 5+1 సెక్యూరిటీ ఉంది, ఇప్పుడు 10+ సెక్యూరిటీ. అంటే 10 మంది ఎప్పుడూ అతని కాపలా ఉంటారనమాట. దాని బదులు Z+ ఇవ్వచ్చు, ఎందుకంటే చంద్రబాబుకు మాత్రం Z+ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఈయనకు కూడా ఇచ్చేస్తే పోతుంది, ఎందుకంటే అతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి కదా. సో అతను బాగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మన వ్యవస్థకి ఉంది. ఇప్పుడు ఆ 10 మంది ఇచ్చారంటే అర్థం మన ట్యాక్స్ ఇదే కదా, ట్యాక్స్ కట్టిన డబ్బుల్లో నుంచే కదా ఇస్తున్నారు, గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజలదే కదా. సో అతనికి అది ప్రొవైడ్ చేశారు. సో దాంతో అతను రెచ్చిపోయి రోజుకొక కోర్టులో పిటిషన్లు వేయడం, రోజుకొక స్టేట్మెంట్లు ఇవ్వడం, అలా చేస్తున్నాడు. కొత్తగా ఇప్పుడు ఏం చెప్పాడంటే, నాకు విత్డ్రా చేసుకోవడానికి జగన్ 5 కోట్లు ఆఫర్ చేశాడని చెప్తున్నాడు. ఎందుకు చేస్తాడు ఇతనికి 5 కోట్ల ఆఫర్ జగన్? ఇతనికి ఎన్ని ఓట్లు వస్తాయి అక్కడ పులివెందుల్లో? అంటే ఇక్కడ ఏంటంటే మనకు అర్థమవుతుండేది, అతను తన రేటు ప్రకటించాడనమాట. నాకు 5 కోట్లు ఇస్తే నేను విత్డ్రా అవుతానని జగన్కి చెప్తున్నాడు అతను. సో దాన్ని బట్టి వాళ్ళు వచ్చి మాట్లాడుకొని 5 కాకపోయినా ఏదో 1-2 ఇస్తే అతను విత్డ్రా అవుతాడు. ఎందుకంటే అతను డబ్బు తీసుకొని హత్య చేసినవాడు డబ్బు తీసుకొని విత్డ్రా కాడ, డబ్బుల కోసం హత్య చేశాడంటే ఇంకా అంతకంటే పెద్దదేం లేదు కదా, ఏ పనైనా అతను చేయగలడు. ఇప్పుడేం మాట్లాడుతున్నా అంటే, నేను ధర్మం కోసం పోరాటం చేస్తున్నాను అంటున్నాడు అతను. అంటే డైరెక్ట్గా హత్య చేయనోడు కూడా ధర్మం కోసం పోరాటం అంటే, ఇంకా ఆ ధర్మం ఏం ధర్మం అనేది మనకి అర్థం కాదు. సో ఇప్పుడు దస్తగిరి ఏంటంటే లేటెస్ట్గా అక్కడ ఒక పవర్ సెంటర్ అయ్యాడు. ఎందుకంటే జగన్ మీద పోటీ చేస్తున్నాడు కాబట్టి అతను నేషనల్ ఫిగర్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతకుముందేమో కోర్టులో 2-3 పిటిషన్లు వేశాడు. ఒకటేమో వివేకానంద రెడ్డి హత్య గురించి ఎవరు మాట్లాడకూడదంట, అతనేమో మాట్లాడుతూనే ఉంటాడు. మళ్ళీ అతను నిన్న కూడా జగనే చేయించాడు ఈ హత్యనని నిన్న కూడా చెప్తున్నాడు. అతను నేను తప్ప ఇంకెవరు మాట్లాడకూడదు అనేది అతని ఉద్దేశం అనమాట. అంటే వివేకానంద రెడ్డి హత్య నేనే చేశాను కాబట్టి దాని మీద పేటెంట్ రైట్ కూడా నాకే ఉంది, నేనే మాట్లాడాలి, ఎందుకంటే నేనే చంపింది కాబట్టి ఇంకెవరికి లేదు అనేది అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని మిగతా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. సో
అదొక పిటిషన్. రెండో పిటిషన్ ఏంటంటే నాకు సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ కల్పించమని. సో సెక్యూరిటీ 10 మంది కల్పించింది కోర్టు. సో ఇలాగా ఇంకోటి ఏంటంటే మూడో పిటిషను అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయమని, దాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇతను మామూలుగా స్టేట్కి కొత్త అల్లుడులాగా ఉన్నాడు. అతను ఏమి చెప్పినా కూడా డిమాండ్స్ పట్టపట అని వ్యవస్థలు ఇచ్చేస్తున్నాయి. మామూలు వాళ్ళకైతే కోర్టుల్లో కానీ ఇంకో చోట సంవత్సరాల తరబడి తిరగాలి ఒక చిన్న న్యాయం జరగాలంటే. కానీ దస్తగిరి పిటిషన్ వేస్తే ఇమ్మీడియట్గా కోర్టులు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోమని ఈసీని ఆదేశిస్తున్నాయి, ఇటు గవర్నమెంట్ని ఆదేశిస్తుంది, సిబిఐని ఆదేశిస్తుంది. ఇంత క్విక్గా రియాక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో దాన్ని బట్టి దీన్ని ఇప్పుడు దస్తగిరి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా హత్య చేయొచ్చు, హత్య చేసి అప్రూవర్గా మారిపోవచ్చు, మారిపోయి అతను ధర్మం గురించి మాట్లాడచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, ప్రజలకు ఉపన్యాసాలు ఇవ్వచ్చు, న్యాయం అన్యాయం నీతులు బోధించవచ్చు, అన్నీ చేయొచ్చు అనేది దస్తగిరి ఎగ్జాంపుల్. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు ఈ వ్యవస్థలో. అంటే దస్తగిరి లాంటి వాళ్ళు ఇతని ఇన్స్పిరేషన్తో చాలామంది ఇంకా మేము కూడా హత్యలు చేస్తాం, మేము కూడా అప్రూవర్గా మారుతాం, మేము కూడా రాజకీయాల్లోకి వస్తాం, మేము కూడా మీడియాలో మాట్లాడతాం అనే బ్యాచ్ తయారవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దస్తగిరి అంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు. రెండోది ఒకప్పుడు అతను ఆటో డ్రైవరు, అంతకుముందేమో ఐస్ బండి అమ్ముకునేవాడు. దాని తర్వాత వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్గా చేరాడు. సో వివేకానంద రెడ్డికి ఇతను అమ్మాయిలను సప్లై చేస్తున్నాడని చెప్పి వివేకానంద రెడ్డి కూతురు అల్లుడు సునీతారెడ్డి వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇతన్ని పదవి నుంచి తొలగించాడు. సో ఆ కాంటెక్స్ట్లో వివేకానంద రెడ్డికి ఇతనికి ఏదో చిన్న క్లాష్ కూడా జరిగింది. సో దాని తర్వాత ఇతను వెళ్ళి మళ్ళీ ఆటో డ్రైవింగ్ అవి చేసుకుంటుంటే ఈ సునీల్ కుమార్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి వీళ్ళకి ఈయన వివేకానంద రెడ్డి మధ్య ఇబ్బందులు వచ్చాయి. దాంతో సునీల్ కుమార్ యాదవ్ దీన్నంతా ఆర్గనైజ్ చేశాడని చెప్తారు. సో అతను వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఎవరినైనా మనం కొట్టాలంటే ఆ ఎనిమికి ఎవరుండవో చూస్తాం, వాళ్ళైతే మనతో ర్యాలీ అవుతారు. సో అలాగా వివేకానంద రెడ్డి మీద ఎవరెవరు కోపం ఉందో వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళని ఆర్గనైజ్ చేసుకున్నారు. అలా ఉమాశంకర్ రెడ్డి, ఎందుకంటే ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ భార్యతో ఇతను ఏదో మిస్బిహేవ్ చేశాడని సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మ సావిత్రమ్మతో వివేకానంద రెడ్డి మిస్బిహేవ్ చేశాడని, ఎర్రగంగిరెడ్డికి ఏమో పంచాయతీకి సంబంధించిన డబ్బులు బెంగళూరులో ఏదో పంచాయతీ చేయడానికి వెళ్ళారని ఉంది. ఎందుకంటే మనకు వివేకానంద రెడ్డి రెండో భార్య షమీము సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఆ రోజు కూడా చనిపోయి ముందు రోజు అంటే 14th ఆ రోజు కూడా నాతో మాట్లాడాడు. ఇట్లా బెంగళూరులో ఒక పంచాయతీ చేస్తున్నాం, దాంట్లో డబ్బులు వస్తాయి మనకి, దాంట్లో డబ్బులు వస్తే నేను మన బాబుకు సమగ్రత ఆలోచిస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తన కొడుకు రెండో భార్య వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి ఆయన బాధపడుతుండేవాడు. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, చెక్ పవర్ అంతా కూడా కూతురు అల్లుడు పెట్టుకున్నారు భార్య అనేది అతను వాపోయేవాడని పిఏ కృష్ణారెడ్డి కూడా మీడియాతో చెప్పాడు ఈ విషయాలు. సో ఈ క్రమంలో దస్తగిరి కూడా వీళ్ళతో కలిశాడు. దస్తగిరి ఏంటంటే అతను ముందు నుంచి కూడా క్లారిటీ ఉందనిపిస్తుంది నాకు దస్తగిరి విషయంలో. అంటే నేను హత్య చేస్తాను సరే, నాకేంటి, నాకు ఆయన మీద కోపంతో నేను చంపను, నాకు డబ్బులు ఇస్తే చంపుతానన్నాడు. ₹1,00,00,000కి ఒప్పించారని అతను చెప్తున్నాడు. దాంట్లో 1 కోటి కాదు 5 కోట్లు, అందులో ₹1,00,00,000 అడ్వాన్స్. సో ఇక్కడ అనేక ప్రశ్నలు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. ఎందుకంటే అతనికి 5 కోట్లు ఎందుకు వీళ్ళు ఇచ్చారు, అతనికి ఏమన్నా గతంలో ప్రొఫెషన్లో అతను ఏమన్నా హత్యలు చేశాడా గతంలో, అవేవి లేవు. అతను ఒక డ్రైవర్, మరి 5 కోట్లు ఎందుకు అతనికి ఇచ్చారు, వీళ్ళు ముగ్గురు వల్ల కాలేదా చంపడానికి, ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఏదేమైనా అతని వెర్షన్ నిజం అనుకుంటే కోర్టుకి, ఎందుకంటే కోర్టుకి 164 సిఆర్పిసి కింద అతను వాంగ్మూలం ఇచ్చాడు సిబిఐ తరపున. సో అందులో అతను చెప్పింది ఏంటంటే నాకు 5 కోట్లు ఇస్తా ఉన్నారు, ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చారు, అందులో 25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకున్నాడు, 75 లక్షలు నా దగ్గర ఉంది, దాంట్లో కొంత నా ఫ్రెండ్ దగ్గర పెట్టాను, ఇట్లాంటి ఒక స్టోరీ చెప్పాడు. ఆ మనీ కూడా రికవరీ కంప్లీట్గా సిబిఐ చేయలేదు, కొంతవరకే చేసింది. సో ఆ ఫ్రెండుడు అతని దగ్గర ఏముంది అవన్నీ కూడా చేయలేదన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు దస్తగిరి కొత్తగా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.